ఇలాంటివన్నీ కూడా ఎత్తి చూపితే చంద్రబాబు నాయుడు గారికి మాత్రం నరాలు తెగిపోయేంత బీపీ, బ్లడ్ ప్రెషర్ ఎంత ఎక్కువ వస్తుందనంటే ఒక్కోసారి నాకే భయం వేస్తుంది, నేను పోతాడేమో అని చెప్పి. ఎప్పుడైనా పొరపాటున నిద్రపోయేటప్పుడు ఎవడన్నా అట్ట తలుపు అట్ట కొట్టి మావిగన్ అని చెప్పి ఎవడో అన్నాడు అనుకో, టకా అని చెప్పి మనిషి ఏమవుతాడో ఏమో అని చెప్పి ఒక్కోసారి భయం వేస్తుంది. నరాలు తెగిపోయేంత బీపీ. అందుకే ప్రశ్నించిన ఏ ఒక్కరిని కేసులు, అరెస్టులు, ఎవరైనా మీరు ప్రశ్నించండి, ఎక్కడైనా కానీ ప్రశ్నిస్తే చాలు కేసులు, అరెస్టులు, భయపెట్టడం. ఇది రొటీన్ చంద్రబాబు నాయుడు గారి పాలనలో. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటి గట్టిగా చెప్పాలి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఉన్నది జెన్ జీలో ఉన్నాం, ఆల్ఫా, జెన్ ఆల్ఫా కూడా వచ్చేసింది. నువ్వు గన ఈ మాదిరిగా తప్పు చేసినాక ఈ మాదిరిగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు ఒప్పుకోకుండా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తే కాక్రోచెస్ లేస్తాయి. గుర్తుపెట్టుకో చంద్రబాబు అని చెప్తా ఉన్నా. ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాక్రోచ్ అనుకో. ఇన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి సిబిఐ దర్యాప్తును అడుగుతా ఉన్నాం. ఇన్ని పక్క ఆధారాలు, సాక్ష్య ఆధారాలు సహా ఉన్నాయి కాబట్టి సిబిఐ దర్యాప్తును అడుగుతా ఉన్నాం. లోతుగా వెళ్తే మరిన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి. విద్యాశాఖ మంత్రి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కొడుకు మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ తప్పులపై విచారణ చేయడానికి చంద్రబాబు ముందుకు రాడు. సరికదా ఎదురుదాడి చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ కావాలి, వేయాలి. అందుకే ఇన్ఫ్యాక్ట్ వారం రోజుల క్రితం డిఎస్సి అభ్యర్థులంతా కూడా నా వద్దకు వచ్చినప్పుడు వారికి నేను ఒకటే చెప్పాను, వారి తరపున న్యాయ పోరాటంలో ఖచ్చితంగా వాళ్ళ తరపున వాళ్ళకు తోడుగా ఉంటామని చెప్పాం. ఒకవేళ అప్పటికీ కూడా వారికి న్యాయం జరగకపోతే మేము అధికారంలోకి రాగానే ఒక కమిషన్ వేస్తాము, రీవెరిఫై చేస్తాము, అన్యాయం జరిగిన వారికి న్యాయం చేస్తాము, తప్పు చేసిన వారిని ఖచ్చితంగా శిక్షను కూడా శిక్షిస్తాము అని కూడా ఇంతకుముందే నేను చెప్పాను. ఇన్ఫ్యాక్ట్ రేపు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు గారి 2 ఏళ్ల వెన్నుపోటు పాలనపై నిరసన ర్యాలీలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ నిరసన ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నాం. దగాపడ్డ రైతులు, దగాపడ్డ మహిళలు, దగాపడ్డ పిల్లలు, ఇలా దగాపడ్డ ప్రతి వర్గాన్ని కూడా కలుపుకుంటూ రేపు ప్రతి నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు నిర్వహించమని చెప్పి అంగీభావంగా దగాపడ్డ రైతులు, దగాపడ్డ మహిళలు, దగాపడ్డ పిల్లలు, దగాపడ్డ నిరుద్యోగులు, యువతకు నెల 3,000 ఇస్తానన్నాడు సూపర్ 6, సూపర్ 7 హామీల్లో. నెల 3,000 కథ దేవుడు ఎరుగు. వాళ్ళకి రైట్ఫుల్గా రావాల్సిన ఉద్యోగాలు కూడా వాళ్ళకి ఇవ్వకుండా స్కాములు చేస్తూ అక్కడ కూడా దగా చేస్తూ ఉన్న పరిస్థితులను కూడా ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రేపు 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా గట్టిగా ర్యాలీలు, ప్రొటెస్ట్ కార్యక్రమాలు గట్టిగా చేయాలి అని చెప్పి 2 ఏళ్ల వెన్నుపోటు పాలనపై నిరసన ర్యాలీలు గట్టిగా నిర్వహించాలని చెప్పి పార్టీలో ఉన్న క్యాడర్కి అందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం. సార్, ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు అన్యాయం జరిగిందని తిరుగుతున్నారో వాళ్ళని ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు, వారి కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెడుతున్నారు.
ఇప్పుడు నేను చెప్పినటివన్నీ కూడా చూపినటివన్నీ కూడా ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించాలనో లేకపోతే ఎవరికో ఏదో ఎత్తి చూపి